ఆయన చిత్తానికి లోబడే మనసు నీకుందా? అసాధారణ కార్యాలు నీ జీవితంలో జరగాలంటే యవనస్తులు చాలా మంది వివాహాలు చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు, ఉద్యోగం ఉందండి అబ్బాయికి, 100 కోట్ల ఆస్తి ఏమన్నా ఉందండి, ఇది అది పెట్టుకుని ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. ఇది దేవుని చిత్తమా కాదని పరిశీలన చేసావా? పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి చాలా మంది ఈ రోజుల్లో ఏం చూస్తున్నారట? మొట్టమొదటిగా ఏజ్ అట. చెప్పండి, ఏ స్టాండ్స్ ఫర్ ఏజ్. ABCDEF ఇవన్నీ చూస్తున్నారట. ABCDEF చివరిలో G, గాడ్స్ విల్ చివరిలో. ఏ అంటే ఏజ్ కంపాటబిలిటీ ఉందా అని కొంతమంది. తర్వాత B స్టాండ్స్ ఫర్ బ్యూటీ. అబ్బాయి నల్ల బొగ్గులా ఉన్న అమ్మాయి మాత్రం ఎలా ఉండాలి? నిగనగనగలాడిపోవాలి కదా. చాలా మంది ఆలోచన, అయ్యో మగోడండి, మగోడికి ఉద్యోగం ఉందండి అంటారు చాలా మంది. B స్టాండ్స్ ఫర్ బ్యూటీ అండ్ C స్టాండ్స్ ఫర్ క్యాస్ట్. మా కులపోడైతేనే అండి, వేరే కులం అయితే వద్దండి పాస్టర్ గారు. సరే, దీని గురించి ఎంతో తక్కువ మాట్లాడదాం, మంచిది అనుకోండి, తర్వాత సంగతి. కులాలను బ్రేక్ చేసి కుల గోడలు పడగొట్టి పెళ్లిళ్ళు చేసుకున్నవాడు చాలా తక్కువ మంది కనబడుతున్నారు ఈ రోజుల్లో. ఒకవేళ అలాంటి అల్లరిని ఉంటే దేవునికి మహిమ అలాంటి వాళ్ళ ద్వారా. హల్లెలూయా. నీ భార్య కులం ఏంటో, నీ భర్త కులం ఏంటో తెలుసుకుంటేనే కానీ నువ్వు పెళ్లి చేసుకోవట్లేదా? కుల ప్రాధాన్యత బాగా పెరిగిపోయిందా నీకు? దేవుని చిత్తం కోసం కనిపెట్టు. ఒకవేళ దేవుడు బయలుపరిస్తే నీ కులం కాకపోయినా పర్లేదు, ఇబ్బంది లేదు, చేయి, పెళ్లి చేయి. నీ కుమారుడికి నీ కుమార్తెకి హ్యాపీగా బ్రతుకుతారు, ఆనందంగా బ్రతుకుతారు. C స్టాండ్స్ ఫర్ క్యాస్ట్. ఆ తర్వాత D స్టాండ్స్ ఫర్ డౌరీ. చెప్పండి, ఇప్పుడు ఏం కావాలి? రిక్షా తొక్కునేవాడు కూడా రిక్షా 1,00,000 అంటారు ఈ రోజుల్లో. ఇంకా స్థాయి పెరిగే కొలది, చదువు పెరిగే కొలది, ఉద్యోగాలు పెరిగే కొలది ఇంకా కట్న కానుకల స్థాయి కూడా ఏమైపోతుంది? పెరిగిపోతుంది. మావాడు ఏమనుకుంటున్నారండి, నెలకి 10 లక్షలు సంపాదిస్తాడు కాబట్టి 10 కోట్లు కావాలి. 10 లక్షలు సంపాదించిన ఎందుకమ్మా ఇంక డబ్బులు? దేవుడిని ఆశీర్వించి అంత స్థాయిలో పెట్టినప్పుడు ఎవరైనా ఒక అమ్మాయిని కట్నం లేకుండా పెళ్లి చేసుకో తమ్ముడు, దేవుడు అంత స్థాయిలో నేను నిలబెట్టినాడు, ఇంకా నీకు డబ్బులు ఎందుకు? అలా అని చెప్పి మా ఓడు ఏమీ సంపాదించట్లేదు కాబట్టి 20 కోట్లు ఇవ్వడం కూడా అడగకండి. డౌరీ చాలా కుటుంబాల్లో ప్రాధాన్యత. ఎన్ని కుటుంబాలు ఈ రోజున వరకట్నంతో వేధింపబడుతున్నాయి చెప్పండి. పెళ్లిళ్ళకే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చేయాలని చెబుతున్నప్పుడు వాళ్ళ బంధువుల దగ్గర పేరు పోకూడదు, స్నేహితుల దగ్గర పేరు పోకూడదు. అబ్బా పెళ్లి ఎంత గ్రాండ్గా చేశారని అనుకోవాలి. అందుకు గాను ఆ భారం అంతా అమ్మాయిల మీదే వేసేసి, పెళ్లి కూతురు మీదే వేసేసి, మా వాడు పెళ్లి ఎంత ఘనంగా చేయాలని అన్ని డబ్బులు తీసుకున్న తర్వాత కూడా మరలా అది కావాలి, ఇది కావాలి, నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకురా అంటే అక్కడ డబ్బులు లేక, ఈ అమ్మాయి వెళ్ళలేక, తల్లిదండ్రులు అప్పులు చేయలేక ఎన్ని కుటుంబాలు ఈ రోజున భయంకరమైన పరిస్థితులు